రాజా, నా దేవుని దృష్టికి నేను నిరపరాధిని, నిర్దోషిని. నా దేవుని సన్నిధిలో నేను చేసే ప్రార్థనలు నా దేవుడు ఆలకించి ఈ సింహాలు నన్ను ముట్టకుండా, ఈ ఆకలితో ఉన్న సింహాలు నా దగ్గరికి రాకుండా నా దేవుడు వాటి నోళ్లు మూయించాడు. నాకు ఏమీ కాల. రాజుగారు సంతోషం అనిపించింది. దానియేలును బయటికి పిలిపించి, ఇదంతా శత్రువులు కుట్రని తెలుసుకొని అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి, కానీ దానియేలు మీద కుట్ర పంటారా మీరు, రాజ్యాన్ని అల్లకొల్లాలం చేస్తారా మీరు అని వాళ్ళని పట్టుకొని అందులో చేస్తేనంట, వాళ్ళు కింద పడక మునిపే సింహాలు ఎగిరి పైకి ఎగిరి పట్టుకుని అంట, ఒక్కొక్క పీక పట్టుకొని తినేసి అంట. దానియేలు యొక్క భక్తి అతనికి ధైర్యం ఇచ్చిందండి సింహాల మధ్యలోకి వెళ్ళటానికి. నీతిమంతుడుగా, యథార్థవంతుడుగా భక్తి చేస్తే, క్రమము కలిగిన భక్తి చేస్తే నీలో కూడా ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, ఎట్టైనా నా కష్టాలు తీర్పుతాడు, నాకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, నన్ను బ్రతికిస్తాడు. నా దేవుని సన్నిధిలో నేను నిరపరాధిగా ఉంటున్నాను కనుక, నీతిమంతునిగా ఉంటున్నాను కనుక ఆయన నన్ను హెచ్చిస్తాడు అనేటువంటి ఒక ధైర్యము నీ గుండెల్లో ఉంటుంది.